మా తండ్రి. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని రాశాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము. 5 దృష్టాంతాలు. మొట్టమొదటిగా రండి, ఆదికాండము మొదటి అధ్యాయం. ఆదికాండము మొదటి అధ్యాయం 9-10 వచనాలు కలిసి చదువుదామండి. ఆదికాండము మొదటి అధ్యాయం 9-10 వచనాలు. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములకు చోటనే కూర్చబడి 6 నెలల కనబడును గాక అని పలుకగా, ఆ ప్రకారం ఆయను దేవుడు 6 నెలలకు భూమి అని పేరు పెట్టెను. చాలు. మొట్టమొదటి ఇమ్మానుయేలు. సృష్టిని దేవుడు సృష్టించిన తర్వాత ఆ సృష్టించినటువంటి క్రమములో దేవుడు భూమిని సృష్టించినట్టుగా చూస్తున్నాం. ఆరిన నేల, ఈ 6 నెలలకు భూమి అని పేరు పెట్టాడు. తర్వాత 5 దినములు సృష్టి అంతను సృష్టించి 6వ దినమున నరుని చేసి, నరుని ఎక్కడ పెట్టాడు? ఆదాము. తర్వాత ఆదాము యొక్క ప్రక్కటెముక నుండి అవ్వను చేసి, ఈ నరులను ఏదేను తోటను ఒకటి నిర్మించి ఆ ఏదేను తోటలో వీరిని ఉంచాడు. అనగా ఏదేను తోట ఇది పరలోకంలో ఉన్నటువంటి తోట కాదండి, ఇది భూమి యందు ఉన్నటువంటి తోట. భూమి యందు ఏదోను తోట ఉండగా ఆ ఏదోను తోటలో నరులైనటువంటి ఆదాము అవ్వలు సంచరిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా దేవుడు ఆ ఏదేను తోటలో ఆదాము అవ్వలతో పాటు సాయంకాలపు వేళ ప్రతిదినం కూడా వారితో నడుచుచూ ఉన్నట్టుగా చూస్తాం. మొట్టమొదటి ఇమ్మానుయేలు ఎవరంటే, మొట్టమొదటిగా భూమిని ఏదేను వనమును నిర్మించినటువంటి దేవుడు, నరుని సృజించిన దేవుడు, ఆ నరునితో మొట్టమొదటి ఏదేను వనంలో మొట్టమొదటి నరుడైనటువంటి ఆదాము అవ్వలతో సంచరిస్తూ ఉన్నాడు. ఆదాము అవ్వలకు తోడై ఉండిన దేవుడు, ఆదాము అవ్వలతో సాయంకాలమున సంచరిస్తూ ఉన్న దేవుడు. తర్వాత ఆదాము అవ్వలు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరుట ద్వారా వారిని ఏదోను వనం నుండి దేవుడు గెంటి వేసినట్టుగా, త్రోసి వేసినట్టుగా 3వ అధ్యాయంలో చూస్తాం. ఎవరును ఏదోను వనంలోనికి ప్రవేశించకుండానట్టుగా అటు ఇటు సంచరించుచున్న, అటు ఇటు తిరుగుతూ ఉన్న ఖడ్గమును దేవుడు ఇచ్చినట్టుగా చూస్తాం. కనుక మొట్టమొదటి ఇమ్మానుయేలు ఎవరంటే, దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు మొట్టమొదటి ఇమ్మానుయేలుగా ఏదేను వనములో మొట్టమొదటి నరులతో సంచరిస్తూ వచ్చాడు. ఆ తర్వాత చూస్తే ఇక ఆయన భూమి మీద సంచరించినట్టుగా చూడం కొంతకాలం. ఆదికాండం 3వ అధ్యాయం చివరి వచనం నుండి నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం వరకు దేవుడు భూమి మీద సంచరించలేదు. అయితే పరలోకము నుండి లేదా ఆకాశము నుండి తన భక్తులతో, ప్రవక్తలతో, నాయకులతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. కాబట్టి మొట్టమొదటి ఇమ్మానుయేలు మానవునితో సంచరించాలని, మానవునితో నివసించాలని ఆశించి, మానవుని నిర్మించి ఏదేను వనమనేటువంటి ఒక చక్కని తోటను చేసి అందులో వారిని పెట్టి వారితో 10 దినములు సంచరిస్తూ ఉండగా మానవుడు చేసినటువంటి పాపమును బట్టి, ఆజ్ఞ యొక్క తిరస్కారమును బట్టి దేవుడు మానవునితో సంచరించుట మానివేశాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనతో సంచరిస్తున్నాడా లేదా? మనతో సంచరిస్తూ ఉన్నాడు, మనతో ఉన్నాడు అంటే మనం దేవుని ఏర్పాటులో ఉన్నామని అర్థం. లేదా దేవుడు మనతో లేడు, మన ప్రార్థన వినటం లేదు, మనల్ని ఆదరించటం లేదు అంటే మనం ఎక్కడో ఏం చేశాం? మన ఆంతరంగంలో ఆయనను తిరస్కరించాం, లేదా ఆయన వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామని అర్థం. సరే, అది మొదటి అంశం, మొదటి ఇమ్మానుయేలు. 2వ ఇమ్మానుయేలుకి వస్తే నిర్గమకాండము 25వ అధ్యాయం, నిర్గమకాండము 25వ అధ్యాయం చదవండి. 8వ వచనం చదువుతారా ఒకరు? నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. కదా,
అంటే ఆదికాండం 3వ అధ్యాయం తర్వాత మనుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రవక్తలతోనూ నాయకులతోనూ. ఆకాశం నుండి లేదా పరలోకం నుండి ఒక సుడిగాలిలో అగ్నిలో ఆయన రకాలుగా తన స్వరమును వినిపిస్తున్నాడు. కానీ అయితే మానవులతో ఆయన నివసించలేదు. అయితే ఎప్పుడైతే మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో సంచరిస్తూ ఉండగా దేవుడు ఆశించినటువంటి అంటే రెండవ ఇమ్మానుయేలు ఏం ఆశించాడంటే, నేను ఇశ్రాయేలీల మధ్య వారిలో నివసించాలి అని. ఏం చేశాడంట? మోషేతో అన్నాడు, నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. చూడు 29వ అధ్యాయంలో స్పష్టంగా ఉంటుంది. 29:45 29వ అధ్యాయం 45 వచనం చదువుతారా? నిర్గమకాండము 29:45. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడినై యుందును. ఇశ్రాయేలీయుల మధ్య, ఇశ్రాయేలీయులు అంటే దేవునికి ప్రతిష్ఠిత జనము, దేవుని కొరకై ప్రత్యేకించబడిన జనము, దేవుని చేత పరిశుద్ధపరచబడిన జనము. అట్లాంటి అన్యులు ఎడల దేవునికి ఏర్పాటు లేదంటే చూద్దాం. అన్యులను సైతం దేవుడు ప్రేమించాడు. అయితే రెండవ ఇమ్మానుయేలు ఏదెను తోటలో ఆదామవులతో సంచరించిన దేవుడు ఇప్పుడు నిర్గమకాండం 29వ అధ్యాయంకి వచ్చేసరికి ఇశ్రాయేలీయుల మధ్య నివసించుట కొరకై ఇష్టపడ్డాడు. కనుక ప్రత్యక్ష గుడారమును మోషేకు నిర్మించినట్లుగా కొలతలనిచ్చి నమూనానిచ్చి ప్రత్యక్ష గుడారం నిర్మిస్తూ రాగా అక్కడ అతి పరిశుద్ధమైన స్థలంలో దేవుడు నివసిస్తూ వచ్చాడు, వారితో సంచరిస్తూ వచ్చాడు. వారితో సంచరిస్తున్న దానికి నిదర్శనం ఏంటంటే దేవుని నిబంధన మందసము. దేవుని నిబంధన మందసం వారితో ఉంటే వారు విజయం పొందుతూ ఉన్నారు అనగా దేవుడు తమ మధ్య ఉన్నాడు అని అర్థం. యోర్దాన్ నదిని దాటేటప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు భయపడుతూ ఉంటే దేవుడు సెలవిచ్చాడు, ఈ దేవుని నిబంధన మందసంను ఎవరైతే యాజకులు మోయిచున్నారో, నిబంధన మందసం మోసేటువంటి యాజకులు ఆ యొక్క యోర్దాన్ నదిలోకి వెళ్ళమన్నాడు. ఈ యాజకులు అనగా నిబంధన మందసం మోసేటువంటి యాజకులు ఆ యొక్క యోర్దాన్ నదిలో తమ తొలి అడుగు, తమ కాలు పాదములు మోపగానే యోర్దాన్ నది పాయలైపోయినట్టుగా చూస్తాం. అనగా ఆ యాజకులు దేవుళ్ళు కాదు, కానీ యాజకులతో దేవుడు ఉన్నాడు. యాజకులు మోయించినట్టు నిబంధన మందసం ద్వారా దేవుడు వారితో సంచరిస్తున్నాడు, వారి మధ్య ఉన్నాడు. ఇశ్రాయేలుల మధ్య దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. ఈయన రెండవ ఇమ్మానుయేలు. తర్వాత ఇశ్రాయేలు చరిత్ర చూస్తే ఇశ్రాయేలు దేవుని వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ వచ్చినారు. రాజు కావాలన్నారు, రాజుని నిర్ణయించాడు. ఆ రాజు దేవుని వ్యతిరేకంగా దేవుని మాట వినలేదు. తర్వాత తను కోరుకున్న వ్యక్తిని రాజుగా చేశాడు. అతను తన కుమారుని తర్వాత రాజుగా చేశాడు. అతని కుమారునికి కావలసిన జ్ఞానము వివేచన అనుగ్రహించాడు. అయితే అన్ని స్త్రీలను వివాహం చేసుకోవడం ద్వారా అతని మనసు త్రిప్పివేయబడి దేవుని సన్నిధిలోంచి దూరం అయిపోయాడు. తర్వాత ఇశ్రాయేల్ రాజ్యము రెండుగా విభజింపబడింది. యూదా రాజ్యము, తర్వాత ఇశ్రాయేల్ రాజ్యము, లేదా ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము విభజించబడి అన్నదమ్ములైనటువంటి ఇశ్రాయేలు కొట్లాడుకుంటూ యుద్ధములు చేసుకుంటూ ఒకరిని చంపుకుంటూ వచ్చారు. వారి మధ్య దేవుడు లేడు. దేవుని నిబంధన మందసం ఉంది, కానీ వారికి సహాయం చేయటం లేదు. చివరికి ఇశ్రాయేలీలు అశ్షూరు రాజు చేత బందీలుగా కొనిపోబడ్డారు. యూదా ప్రజలు బబులోను రాజు చేత బందీలుగా కొనిపోబడ్డారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మత్తయి సువార్త మొదటి అధ్యాయం చదువుకున్న భాగంలో, మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మనం చదువుకున్న భాగం 23వ వచనం చదవండి. ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు 22వ వచనం, ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు, కన్యక గర్భవతి అయి కుమారుని కరును. కన్యక గర్భవతి అయి కుమారుని కనేటువంటి కనగా కుమారునికి ఇమ్మానుయేలుని పేరు పెడతావు. ఈయన 3వ ఇమ్మానుయేలు. ఎవరు ఏ ప్రవక్త పలికాడంట? రండి, యెషయా గ్రంథం. ఏ పరిస్థితుల్లో పలికాడు? 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం చదవండి 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం.
కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఎవరితో చెప్తున్నాడు ఈ ప్రవక్త? ఉజ్జియారాజు మరణమైన తర్వాత ఉజ్జియారాజు యొక్క మనవడు అయినటువంటి ఆహాజు రాజు రాజుగా చేయబడ్డాడు. కొంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు, కష్ట సమయాల్లో ఉన్నాడు. శత్రువు తన మీదకి యుద్ధంలోకి వస్తా ఉన్నారు. ఏమి చేయాలో ఎటుపోవాలో పాలుపోని పరిస్థితిలో ఉండగా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ ఆహాజు రాజుతో మాట్లాడుతూ వచ్చాడు. ఆహాజు రాజును ధైర్యపరిచాడు, బలపరిచాడు. ఆ తర్వాత యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఆహాజునకు తెలియజేసేది ఏంటంటే, నీవు ఏదైనా ఒక సూచనను అడుగు అని చెప్పాడు. మనమైతే ఏం చేస్తాం? సూచన అడుగుని ఒకరు నన్ను అడిగాడు అనుకోండి, ప్రభా నేను 2 భవనాలు కట్టుకోవాలా, ప్రభా నాకు నేను ఎంత ఉన్నతమైన స్థానంకి వెళ్ళాలా, నేను నా కుటుంబం చక్కగా వర్ధిల్లాలా కదా. మనం మానవ సంబంధాన్ని కోరికలు కోరుతాం. అయితే ఆహాజు రాజు ఏమన్నాడంటే, నేను సూచన అడుగను, నా దేవుణ్ణి నేను శోధింపను. ఎంత చక్కటి జవాబు కదా. ఇటువంటి ఆహాజు రాజు వలె ఆత్మీయమైనటువంటి అనుభవం మనకు కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. కానీ మనలో ఆ విధంగా ఉండదు. సరే, ఆహాజు రాజు కోరుకోలే, సూచన అడగలేదు. అడగకుండా నేను యెహోవాను శోధింపను అని చెప్పినప్పుడు దేవుడే యెషయా ప్రవక్త ద్వారా ఆహాజుతో పలికినటువంటి సూచన చూడండి. చదవండి మరొకసారి 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే మైకున్నోళ్ళు చదువుతారమ్మా, ఏమనుకోద్దండి, సారీ. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. తానే ఒక సూచన మీకు చూపును. ఓ ఆహాజు రాజా, నువ్వు సూచన అడగవు, నీ దేవుడైన యెహోవా నువ్వు శోధింపవు కనుక నువ్వు అడగకపోయిన సరే నేనే నీకు ఒక సూచన చూపిస్తానని చెప్పి యెషయా ద్వారా పలికిన మాట ఏంటంటే, ఆ సూచన ఏంటంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు, దేవుడు మనకు తోడై ఉన్నాడు అని పేరు పెట్టును. ఈ ఇమ్మానుయేలు 3వ ఇమ్మానుయేలు అన్నమాట. ఎవరు ఈ ఇమ్మానుయేలు? 3వ ఇమ్మానుయేలు అంటే శిశువుగా జన్మించినటువంటి యేసు ప్రభువారు. ఆది కాండంలో తండ్రి అయిన దేవుడని చూశాం. భూమి మీద మొట్టమొదటి నరులతో సహవాసం చేశాడు. నిర్గమకాండం 25-29 అధ్యాయంలో దేవాది దేవుడే తిరిగి మనుషుల మధ్య నేను నివసిస్తాను, ఇశ్రాయేలు మధ్య నివసిస్తానని చెప్పి వాగ్దానం చేసి 2వ ఇమ్మానుయేలుగా ఇశ్రాయేలు ప్రజలు సంచరిస్తూ వచ్చినాడు. 3వ ఇమ్మానుయేలు యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఒక శిశువుగా ఈ లోకమునకు పంపిస్తూ వచ్చినట్టుగా చూస్తాం. ఎలా పుట్టాడంట? కన్యక గర్భవతి కుమారుని కానీ. ఈ శిశువుకి ఇమ్మానుయేలు పేరు పెట్టబడును. ఆ యొక్క భాషాంతరం అర్థం దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. సరే, శిశువు పుట్టిన తర్వాత జరిగిన సంగతులు నేను చెప్పాను, 4 దర్శించినట్టుగా. అది మళ్ళీ చూద్దాం. 4వ ఇమ్మానుయేలు దగ్గరికి వెళ్తే రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం చదవండి. 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. యేసుప్రభువారు చెప్పే మాట, మీకు వేరొక ఆదరణకర్తను అనుగ్రహించును. ఆయన ఎట్లా ఉంటాడంటే, ఎప్పుడెప్పుడు ఉంటాడంటండి? ఆయన ఎల్లప్పుడూ గమనించి, ఎల్లప్పుడూ ఉండుటకై, ఎల్లప్పుడూ మనతో ఉండేటువంటి ఇమ్మానుయేలు, నిత్యము మనతో ఉండే దేవుడు. మనం మాట విన్నా వినకపోయినా, తిరస్కరించినా, మనం వ్యతిరేకంగా ప్రవర్తించినా, మన ఇష్టానుసారంగా ప్రవర్తించినా, మనం పాపం చేస్తున్నా, ఆ ఆదరణకర్త అయినటువంటి 4వ ఇమ్మానుయేలు మనల్ని విడిచిపోడు. మన పక్షమున ఉంటాడు, మనతో ఉంటాడు, మనతోనే ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన వెళ్ళిపోడు. ఆది కాండంలో అయితే
ఆదామవ్వలు ఆజ్ఞ తిరస్కరిస్తే వారిని ఏదైనా మనం గెంటేసి ఏదైనా వనంలో ఎవరు ప్రవేశించకుండా ఒక ఖడ్గమును పెట్టాడు. నిర్గమకాండంలో దేవాదేవుడు ఇమ్మానుయేలుగా వచ్చి ఇశ్రాయేల్ మధ్య నివసిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉంటే వారి మధ్య నివసించకుండా వెళ్ళిపోతా వచ్చాడు. శిశువైన ప్రభువు ఆయన శిశువుగా జన్మించాడు. 33 సంవత్సరములు జీవించి తర్వాత ఆయన కూడా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతా వచ్చాడు. 4వ ఇమ్మానుయేలు పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్త, ఎల్లప్పుడూ మన దగ్గరికి ఉంది దాని కొరకై. చూడండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, అక్కడ నెరవేర్పు చూస్తాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారు, పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి ఆదరణకర్త 4వ ఇమ్మానుయేలు భూమి మీదకి వచ్చాడు. మరి 5వ ఇమ్మానుయేలు ఎవరు? గెస్ చేస్తారా? ఎవరుంటారు 5వ ఇమ్మానుయేలు ఎవరు? నేను చివరిలో చెప్తాను 5వ ఇమ్మానుయేలు ఎవరో, సరేనా? మొట్టమొదటి సరే, కన్యక గర్భవతి కుమారుని కనును అని ఇమ్మానుయేలుగా మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో యోసేపుతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు కుమారుణ్ణి మరియమ్మ కనుతూ వచ్చింది, జన్మిస్తూ వచ్చాడు శిశువు జన్మిస్తూ రాగా 4 దర్శనాలు, అంటే శిశువును దర్శించినటువంటి లేదా బాలుడైన యేసును దర్శించినటువంటి 4 వ్యక్తులు, 4 పర్యాయములు క్లుప్తంగా మీద చెప్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం. మొట్టమొదటిగా శిశువు జన్మించిన తోడనే అదే రోజే గొర్రెల కాపరులు పొలంలో తమ గొర్రెలను కాసుకుంటూ ఉండగా దేవుని ప్రభువు దూత వారి మధ్య నిలువగా ప్రభు దూత యొక్క ప్రకాశము వారి మధ్య ప్రకాశించిన వారు భయపడుతూ రాగా ఆ దూత వారితో భయపడకుడి అని ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తున్నానని చెప్పి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు అంటే ఈ రోజే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పి గొల్లలతో దేవుని దూత మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని దూత మాట్లాడుతూ ఉండగానే ముగించబడుతూ ఉండగా పరలోకము తెరవబడింది. మొట్టమొదటిగా ప్రభు యొక్క దూత ఒకడే వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. గొల్లలకు శిశువు యొక్క జన్మనం గురించి చెబుతూ ఉన్నాడు. చెబుట ముగించబడుతూ ఉండగా పరలోకము తెరవబడి పరలోక సైన్య సమూహము దూతతో కూడా వచ్చి వారు కీర్తన పాడుతున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని చెప్పి వారు పాటలు పాడుతూ దేవుని స్తోత్రము చేస్తూ ఉన్నారు. గొల్లలు అంటే ఎన్నికలేని వారు. లోకంలో ఒక సామెత ఉంది. ఏముందండి? ఏముంది సామెత ప్రతాప్? కొంచెమన్నా వెర్రి ఉంటుంది అని అంటూ ఉంటారు. కానీ వారేం వెర్రివారు కాదు, మంచి బహు జ్ఞానవంతులు, భలే తెలివిమంతులు. ఆ గొర్రెలను ఎట్లా కాయాలో, దాన్ని ఎట్లా కాపలా ఉండాలో, ఏ గొర్రె ఎప్పుడు ఆకలి ఉంటుందో, ఏ గొర్రె ఎప్పుడు అనారోగ్య పరిస్థితిలో ఉందో, ఏ గొర్రె ఎప్పుడు నడవలేదో, గొర్రెలను కూర్చున్నటువంటి సమస్తమైన జ్ఞానము వారి యొక్క మైండ్లో ఉంటుంది. అటువంటి గొర్రెల కాపరులు దేవుడు ఎన్నుకొని మాట్లాడుతూ రాగా అదే దినమున శిశువు పుట్టిన రోజులోనే వారు ఏం చేశారంట, ఆ గొర్రెలను ఏం చేశారో తెలీదు. అరణ్యంలో వెంటనే బెత్లెహేమునకు వెళ్ళి చూతము రండి అని ఒకరినొకరు మాట్లాడుకొనొచ్చు బెత్లెహేమునకు వచ్చి పశువుల తొట్టిలో పండుకొని ఉన్న శిశువును యోసేపును మరియను చూచిరి అని రాయబడింది. దేవుని దూత వారికి ఏమైతే తెలియచేశాడో ఆ మాటలన్నీ యోసేపు మరియలతో తెలియజేస్తూ వచ్చారు. ఆ మాటలు మరియ తన యొక్క హృదయంలో భద్రము చేసుకుంది. తర్వాత వారు తిరిగి వెళుతూ రాయబడిన మాట ఏంటంటే, చూడండి 20వ వచనం చివరి భాగంలో, వారు దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రము చేయుట, దేవుని మహిమపరచుట గొర్రెలు నేర్చుకున్నారు.
దూత చెప్పినప్పుడు పరలోక సైన్య సమూహము పరలోకం తెరవబడి పరలోక సైన్య సమూహం దిగివచ్చి గొర్రెలతో పాటు ఆ గొర్రెల కాపరితో పాటు వారు పాటలు పాడుతుంటే విన్నారు. మరియను శిశువును చూచిన తర్వాత వారు తిరిగి వెళ్తుండగా అదే దేవుని గురించిన మహిమ గురించిన పాట, అదే దేవుని స్తోత్రం చేయుట వారి ఆంతరంగంలో నాటబడింది. వారు దేవునికి స్తోత్రం చేయించు వెళ్ళారు. ఏ రోజండి? శిశువు పుట్టిన రోజే. తర్వాత రెండవ దర్శనం ఏంటంటే 8వ దినం వచ్చింది. 8వ దినం వచ్చినప్పుడు మామూలుగా ధర్మశాస్త్రం ప్రకారము శిశువును సున్నతి చేయుట కొరకు లేదా ప్రతిష్ఠించ కొరకై యెరూషలేమునకు యేసును తీసుకుని వచ్చారు. శిశువుని తీసుకొచ్చారు. ఆయనకు యేసు అని పేరు పెట్టారు. ఆయన అక్కడ యెరూషలేమును తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఒక మనుషుడు ఉన్నాడంట. ఆ మనుషుని పేరు సిమియోను. అతను ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడు అని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది. కనుక సిమియోను యెరూషలేములో ఉన్నాడు. శిశువును తీసుకొని యోసేపు మరియలు యెరూషలేములోకి రాగానే ఆయన ప్రభును గురించి ఆత్మవశుడై ఆయన మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఆయన అంటాడు, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిస్తూ ఉన్నావు. అనగా, అయ్యా, నువ్వేమైతే బయలుపరిచావో, నువ్వు శిశువుగా జన్మిస్తూ రాగా ఆ శిశువు అయినటువంటి నీవు ఇప్పుడు యెరూషలేమునకు నా ముందుకు వచ్చావు. ప్రభు అయిన నిన్ను నేను కళ్ళారా చూస్తా ఉన్నాను. నీవు అన్యజనులకు బయలుపరచుటకు వెలుగుగా, నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగా, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచినటువంటి నీ రక్షణ నేను కళ్ళారా చూచి తినని చెప్పేసి శిశువును దర్శించినటువంటి రెండవ వ్యక్తి సిమియోను అని చూస్తాం. ఎప్పుడైతే సిమియోను మాటలు పలుకుతున్నాడో ఆ మాటలు మరియ తన హృదయంలో భద్రం చేసుకుంటూ ఉంది. అదే సమయంలో యెరూషలేములోనికి ఆషేరు గోత్రికురాలైనటువంటి ఒక ప్రవక్త్రి, ఆమె పేరు అన్నా అని రాయబడింది. ఆమె కూడా లోపలికి వచ్చింది. ఆమె దాదాపు 84 సంవత్సరముల విధవరాలై ఉంది. చూశారు, 84 సంవత్సరముల విధవరాలు. ఆ పైన 7 ఏళ్ళు వివాహం చేసుకుంది. 84 + 7 ఎంత అండి? ఎన్ని సంవత్సరాలు? 91. తర్వాత వివాహం అయిందంటే ఆ దినాలు 10-12 ఏళ్ళకి వివాహం అవుతుంది. ఒక 10 సంవత్సరాలు అనుకుందాం. అంటే 101 సంవత్సరాలు ఉంటుంది బహుశా ఆమెకు అప్రాక్సిమేట్గా. అంత శతాధిక వృద్ధురాలు ప్రవక్తి యెరూషలేములో శిశువు జననం కొరకై కనిపెట్టుతూ ఉంది. ఆమె అంటది 38వ వచనంలో, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడెను. యెరూషలేము విమోచన. మొట్టమొదట అల్పులైన వారు ప్రభును స్తోత్రం చేశారు. రెండవదిగా ప్రవక్తగా ప్రభువును చూడక మునుపు ఆయన మరణం పొందడని చెప్పి ఏ వ్యక్తి గురించి ప్రవచించబడిందో ఆ వ్యక్తిని చూశాం. మూడవ శతాధిక వృద్ధురాలు యెరూషలేము విమోచనం కొరకై కనిపెడుతూ ఉండగా ఆమె శిశువును చూచినట్టుగా చూస్తాం. ఇక్కడ ఒక చిన్న బైబిల్ పండితులకు ఒక ప్రశ్న ఏంటంటే 39వ వచనంలో రాయబడినది ఏంటంటే, అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట, అది అక్కడికి ఆగిపోవాలి. ఇంకా అర్థమైందా? ఆ తీర్చిన పిమ్మట అయిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆ 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత గలిలయలోని నజరేతు ఊరికి వెళ్ళిరి అని చదువుకోవాలా. లూకా వైద్యుడు కలిసి రాశాడు ఆ వచనం. చాలా మంది మీ పొరబడతాం. ఆ వచనం చూసి యెరూషలేము నుండి వాళ్ళు నజరేతుకు వెళ్ళారు అనుకుంటాం, కానీ నజరేతుకు వెళ్ళలేదు, మళ్ళీ బెత్లెహేంకే వెళ్ళారు. ఆ సమస్తము తీర్చిన పిమ్మట అనే మాట తర్వాత దాపుగా అటు ఇటుగా 2 సంవత్సరముల కాలం గడిచిన తర్వాత వారు గలిలయలో నజరేతుకు వెళ్ళినట్టుగా చూస్తాం. రండి మత్తయి సువార్త 4వ దర్శనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం, 2వ అధ్యాయంకి వస్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం చదవండి 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి. చాలమ్మా. తూర్పు దేశ విజ్ఞానులు మొట్టమొదటిగా ఏం చేశారంట? నక్షత్రము చూచి. తూర్పు దేశ విజ్ఞానులు అంటే వారు యెరూషలేము యూదా పట్టణానికి సంబంధించిన వారు కాదు. ఆ దినాల్లో యెరూషలేమునకు హేరోదు రాజుగా ఉన్నాడు. హేరోదు యూదా రాజు కాదు, లేదా ఇశ్రాయేల్ రాజు కాదు.
అన్నుడైనటువంటి వాడు హేరోదు రాజు. హేరోదు రాజు యూదులకు భయపడి బెత్లెహేంలో ఉన్నటువంటి యూదులను సంహరిస్తూ ఉండగా, బెత్లెహేంలో ఉన్నటువంటి చాలా మంది యూదులు బెత్లెహేమును విడిచిపెట్టి గలిలయలోని నజరేతును చిన్న ఊరికి వెళ్ళి అక్కడ తలదాచుకుంటూ ఉన్నారు. యోసేపు కూడా బెత్లెహేము వాడే, బెత్లెహేం తన సొంత ఊరే. అయితే బెత్లెహేమును విడిచి నజరేతుకు వెళ్ళి అక్కడ ఉన్నాడు. శిశువు పుట్టినప్పుడు, యేసుప్రభువు పుట్టినప్పుడు ఆ యొక్క జనసంఖ్య రాయవలని ఐగుప్తు వలన ఆ యొక్క ఆజ్ఞ అయినప్పుడు నజరేతు నుండి బెత్లెహేంకు వచ్చారు. అయితే యోసేపుకు బెత్లెహేంలో ఇల్లు లేదు కనుక ఆ సత్రంలో స్థలం ఉందా అని వెతికితే సత్రం ఖాళీ లేకపోతే పశువుపాకలో జన్మించాడు. పశువుపాకలోనే ఉండరు కదా, పుట్టిన తర్వాత రాత్రి కాబట్టి పశువుపాకలకు పుట్టాడు. తర్వాత యోసేపు మరియు శిశువుని తీసుకొని బహుశా ఆ బెత్లెహేము గ్రామంలో తెలిసిన బంధువులు ఉన్నారు కాబట్టి ఒకరింట్లో వెళ్ళి ఉన్నారేమో దాదాపు 2 సంవత్సరాలు. ఇప్పుడు ఈ జ్ఞానులు ఆ నక్షత్రమును చూసి నక్షత్రమును వెంబడిస్తూ హేరోదు రాజు దగ్గరికి వచ్చి, అయ్యా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన నక్షత్రం చూసి వచ్చాము, ఆయన ఆరాధించడానికి వచ్చామంటే, హేరోదు కపటోపాయం గలవాడై మీరు వెళ్ళి అతను పూజించి నమస్కరించి రండి, నాకు వర్తమానం తెండి, నేను కూడా వచ్చి ఆయన పూజిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు జ్ఞానులు హేరోదు రాజు దగ్గర నుండి ఆ నక్షత్రము వెంబడిస్తుండగా వెళ్ళాడు. ఎవరికి చెప్పాడు నక్షత్రం పుడుతుందని? ఎవరు ప్రవచించారు? మీకా గ్రంథం అని చెప్తారేమో, యెషయా గ్రంథం అని చెప్తారేమో. కానీ నేను చెప్పాను ఇంతకుముందే, దేవుడు యూదులకే కాదు, ఇశ్రాయేల్ ప్రజలకే కాదు, అన్యుల ఎడల కూడా ఆయన సంకల్పం కలిగి ఉన్నాడు అని చూస్తాం. ఒక యూదులు ఇశ్రాయేల్ ప్రజలే ప్రవక్తలుగా కాకుండా అన్యుడైన ఒక ప్రవక్త ఉన్నాడు. అన్యుడైనటువంటి ప్రవక్త ద్వారా దేవుడి మాట పలుకుతూ వచ్చాడు. రండి, సంఖ్యాకాండము 24వ అధ్యాయం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం చదవండి. 17వ వచనం నేను చదువుతున్నానండి. 17వ వచనం మధ్య భాగంలో, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. ఎవరు ప్రవచించారు ఈ మాట? పేతోరు అనేటువంటి గ్రామమునకు సంబంధించినటువంటి బేయేరు కుమారుడైనటువంటి బిలాము ప్రవచించాడు. బిలాము ఎవరంటే ఒక అన్యుడు. బిలాము ప్రవక్తగా ఉన్నాడు ఆ దినాల్లో, అన్యుడైన ప్రవక్త. ఎక్కడి నుండి వచ్చాడు? పేతోరు అనే ఊరు నుంచి వచ్చాడు. పేతోరు అనే ఊరు పద్దనరాము అయినా తర్వాత మెసొపొతేమియా అన్నట్టు ఒకటే. మెసొపొతేమియా నుండి అబ్రహాం వచ్చాడు. ఆ మెసొపొతేమియాలోని పద్దనరామును యాకోబు లేయాను రాహేలు వివాహం చేసుకున్నాడు. యాకోబు కుమారులందరూ కూడా అక్కడే పుట్టారు. తర్వాత అబ్రహాం కుమారుడు ఇస్సాకుకు భార్యను రిబ్కాను తీసుకురావాలంటే ఎక్కడికి వెళ్ళారంటే ఆ యొక్క మెసొపొతేమియాకు వెళ్ళారు. అహర్నమాయిం అని ఉంటుంది, ఫుట్నోట్లో ఒకటి ఉండి కింద మెసొపొతేమియా అని ఉంటుంది. మెసొపొతేమియా అంటే పేతోరు ఉన్నటువంటి పట్టణం. అనగా ఆ మెసొపొతేమియా పట్టణం అన్య జనాంగం ఉండేటువంటి పట్టణం. ఈ అన్య జనాంగంలో నుండి వచ్చినటువంటి బిలాము ప్రవక్తగా స్థిరపడుతూ రాగా ఇశ్రాయేలు ప్రజలు అమోరీయులను జయించగా, ఆ జయించిన ఇశ్రాయేలు ప్రజలను చూసినటువంటి ఆ యొక్క బాలాకు అనేటువంటి వ్యక్తి రాజు ఈ బిలామును ఇశ్రాయేలు ప్రజలు శపించిన కొరకై పిలిచాడు. ఇతను దేవుని ప్రవక్తనే ఉన్నాడు, కానీ మొట్టమొదటిగా ఉద్యోగులు వచ్చినప్పుడు నేను రానన్నాడు. రెండవసారి బాలాకు మరీ ఎక్కువ మందిని, బంగారు వెండిని, తర్వాత నీకు బహు ఘనతను కలుగ చేస్తానని చెప్పి పంపిస్తూ వచ్చినప్పుడు కొంత ఆశించిన వాడై దురాశ కలిగి అది ఇశ్రాయేలు ప్రజలు శపించిన కొరక వెళ్ళినట్టుగా చూస్తాం. అయితే దేవుడు తన దూతను పంపినప్పుడు బిలాము దూతను చూడలేకపోయాడు. కన్నులు తన దురాశ చేత మూయబడి ఉన్నాయి. అయితే ఏ గాడిద బొమ్మనెక్కి, ఏ గాడిదనెక్కి బిలాము వెళ్తున్నాడో ఆ గాడిద కన్ను దేవుడు తెరుస్తూ రాగా యెహోవా దూతను చూచి గాడిద నిలబడుతూ వచ్చింది. అది ముందుకు వెళ్ళకపోవడం ద్వారా బిలాము 3 పర్యాయములు గాడిదను కొడుతూ వచ్చాడు. 3వ పర్యాయం కొట్టిన తర్వాత గాడిద తిరుగుతూ రాగా దేవుడు గాడిదకు మాటలు స్వరం ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు గాడిద మాట్లాడుతుంది, నీవు నన్నేలా ముమ్మారు కొట్టితివి అని. నా అంశం ఏంటంటే, ఒక అన్యుడైన ప్రవక్త దేవునికి ప్రవక్తగా ఉన్నాడు, దేవుని మాట వింటూ ఉన్నాడు. 22, 23, 24 అధ్యాయాలు సంఖ్యాకాండంలో చూస్తే బిలాము పలు పర్యాయములు యెహోవా మాట నేను వినవద్దా, యెహోవా చెప్పిన మాట పలకవద్దా, యెహోవా చెప్పింది నేను చేయవద్దా అని ప్రశ్నించినట్టు చూస్తాం. అంతటి వ్యక్తి కొంత ధనమును చూసి తను ఆశపడినట్లుగా, దురాశ తనలో కలిగినట్టుగా 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 15, 16 వచనాల్లోను, యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలోను మనం చూస్తాం.
అయితే దేవుడు గాడిదతో మాట్లాడుతూ ఆ యొక్క బిలామును అడ్డగిస్తూ వచ్చినట్టుగా చూస్తాం. తర్వాత బిలాము బాలాకు పక్షమునకు కాకుండా ఇశ్రాయేలు ప్రజలను శపించి దానికి బదులుగా ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినట్టుగా చూస్తాం. అప్పుడు బిలాము ప్రవచించే ప్రవచనం ఏంటంటే, నక్షత్రము యాకోబులో ఉదయించును. ఆ మాట ప్రకారము నక్షత్రము యాకోబులో ఉదయించు, నక్షత్రమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు యాకోబులో, లేదా యాకోబు అని ఎందుకంటామంటే మత్తయి మొదటి అధ్యాయంలో వంశావళి చదివితే వస్తుంది. యాకోబు నుండి తర్వాత యాకోబు నుండి తర్వాత ఓబేదు, తర్వాత యెషై, దావీదు, తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి జననం మనం చూస్తూ వస్తాం. మత్తయి ఒకటో అధ్యాయంలో వంశావళి అంతా ఉంటది. కానీ యాకోబులో నక్షత్రం ఉదయిస్తురాగా ఆ నక్షత్రము జ్ఞానం నడిపిస్తూ వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? ఎప్పుడో అంటే 2 సంవత్సరముల తర్వాత. మొట్టమొదటిగా గొల్లలు మొదటి దినాన్ని దర్శించారు. 8వ దినంలో సిమియోను దర్శించాడు. 8వ దినంలో అన్నా ప్రవక్త దర్శించింది. 2 సంవత్సరం తర్వాత జ్ఞానులు ప్రభును దర్శిస్తూ వచ్చినట్టుగా చూస్తాం. ఇప్పుడు వద్దాం 5వ ఇమ్మానుయేలు దగ్గరికి వస్తాం. ఎవరయ్యా 5వ ఇమ్మానుయేలు అంటే, మనం మొదటి ఆదాము ఆ యొక్క ఏదెను తోటలో ఉన్నప్పుడు తను తిరస్కారం చేయబడి ఏదెను తోట నుండి గెంటివేయబడగా, ఏదెను తోట నుండి అతను బయటికి పంపవేయబడుతూ ఉండగా, అయితే కడవరి ఆదాము నక్షత్రముగా జన్మించిన శిశువు అయినటువంటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభులో వీఆర్ హ్యావింగ్ ఇన్విటేషన్ టు కమ్ ఇన్ టు ది చర్చ్. ఏదెను వరములైతే మొదటి ఆదాము ద్వారా ఆదాము అవ్వలు తిరస్కరించబడ్డారో, త్రోసివేయబడ్డారో, అదే ఏదెను వరమైనటువంటి సంఘములోనికి యేసుక్రీస్తు కడవరి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు ఆహ్వానం. ఈ ఆహ్వానం చేసేవారు ఎవరంటే 5వ ఆదాము. ఎక్కడికంటే ఏదెను వనంలోనికి. ఈ ఏదెను వనము దేవుని యొక్క సంఘం, సుందరమైన సంఘం, ఆదరించే సంఘం, పోషించే సంఘం, మనం బలపరిచే సంఘం, మనం ఆదరించే సంఘం, మనతో మాట్లాడే సంఘం, మనం సరిచేసే సంఘం, మనల్ని తన రాజ్యము కొరకై సిద్ధపరిచే సంఘం ఏదెను వనమైనటువంటి సంఘం. ఈ 5వ ఇమ్మానుయేలు పరిశుద్ధ ఆత్మదేవుడు ఆదరణకర్త మన మధ్య ఎల్లప్పుడూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా కొనబడినటువంటి సంఘమే 5వ ఇమ్మానుయేలు. ప్రభు అపొస్తలులు అంటాడు, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ఆ సంఘంలో నిన్ను నన్ను అంగంగా చేయడం కొరకై ఆహ్వానం ఉంది. ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే ఇంకా రక్షించబడలేదో, ప్రభు మీ రక్షకుడుగా లేడో, క్రిస్మస్ అని ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ చేస్తున్నావో, నిజమైన క్రిస్మస్ ఏంటంటే 5వ ఇమ్మానుయేలు యొక్క ఆహ్వానం బట్టి క్రీస్తు సంఘంలో ప్రవేశించిన వారు. 5వ ఆదాము యొక్క, 5వ ఇమ్మానుయేలు యొక్క, కడపటి ఆదాము యొక్క ఆహ్వానం బట్టి సమస్త జనులారా నా యొద్దకు రండి, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అనే ఆహ్వానమును బట్టి, ఈ ఆహ్వానం ద్వారా రక్షించబడి రక్తంలో కడగబడి క్రీస్తు శిరస్సైన సంఘంలో చేర్చబడి పరిశుద్ధ ఆత్మ చేత ఆదరించబడుతున్నారో వారే 5వ ఇమ్మానుయేలు యొక్క ఆధీనంలో ఉన్నవారు. సోదరి, నువ్వు ఎవరి ఆధీనంలో ఉన్నావు? 5వ ఇమ్మానుయేలు సంఘంకు అంటుకట్టబడ్డావా? సంఘం ద్వారా పోషించబడుతున్నావా? సంఘం ద్వారా ఆదరించబడుతున్నావా? సంఘం ద్వారా నీ అక్కర్లు తీర్చబడుతున్నాయా? సంఘంతో పాటు కలిసి నువ్వు పరిచయం చేస్తున్నావా? చాలా మంది ఏం చేస్తామంటే ఇండివిజువల్గా చేస్తాం. తలాంతులు ఉన్నాయి, అందరికీ తలాంతులు ఉన్నాయి. మన సంఘంలో తలాంతులు లేని వారు ఎవరు లేరు. ప్రతి సామాన్యమైన చివరి వ్యక్తి నుంచి ఉన్నతమైన వ్యక్తులు ప్రతి ఒక్కరిలో తలాంతులు ఉన్నాయి. ఏమైనా చేయగలం, ఏమైనా ప్రకటించగలం, అన్ని సామర్థ్యములు దేవుడు మనకి ఇచ్చాడు. అయితే 5వ ఇమ్మానుయేలు యొక్క ఈ శిరస్సు ఉన్నట్టు సంఘంలో ఆ శిరస్సు ఆజ్ఞకు లోబడి మనం పరిచయం చేస్తుంటే మనం ఆత్మలో వర్ధిల్లుతూ వస్తాం. అదే నిజమైన క్రిస్మస్, అదే నిజమైన క్రిస్మస్ ఆరాధన. వాట్ ఈజ్ యువర్ క్రిస్మస్? ఏ క్రిస్మస్ అనుభవం నువ్వు కలిగి ఉన్నావు? కనుక 5వ ఇమ్మానుయేలు యొక్క ఆహ్వానంలో, ఆయన శిరస్సై ఉన్నటువంటి సంఘంలో నీవు నేను స్థిరముగా ఉందుము గాక, ఆ సంఘం ద్వారా పోషించబడుదుము గాక, ఆ సంఘంలో నిరంతరము మన ఊపిరి ఆగేంత వరకు, ప్రభు వచ్చేంత వరకు సంఘంలో అంటు కట్టబడి పెంచబడుదుము గాక. అట్లు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక.